సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రిమాండ్ ఖైదీ కార్ల రాజేష్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. తన కొడుకు చావుకు కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, సిఐ ప్రతాప్ లింగంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలి అని రాజేష్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ కాలేజీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్ అమర్గావ్కి చెందిన 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. వారి వద్ద నుండి 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. బ్రిలియంట్ కాలేజీలో చోరీ చేసిన డబ్బులతో నిందితులు గుజరాత్లో భూములు కొన్నారు అని వివరించారు.